అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని భావిస్తున్నాను. నేను బాగున్నానండి. మీ అందరి దీవెనలతోటి, అక్షరమాలతోటి నా కమ్మని కవనాలను మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని, సెలయేటి సవ్వడిలా కొనసాగుతున్న నా ఛానల్కి మీ అందరి ఆదరణ నాకు చాలా అవసరం. కాబట్టి నన్ను ఆదరించండి. ఈరోజు టాపిక్ వచ్చేసి త థ ద ధ న. ఇది తా వర్గం. వర్ణమాల వరుసగా మన తర్వాత చెప్పుకుందాము. ఈరోజు త థ ద ధ న. తా అన్నప్పుడు మనకు తల అంటారు పిల్లలు. తాతోని పదాలు చెప్పండ్రా అంటే తల అంటారు. తలగడ, తక్కడ ఇట్లా చెప్తుంటారు. సరే, నేను ఇది అక్షరాల మీద మోరల్ నేను రాసింది ఏంటిదంటే, తగవుకు దూరంగా ఉండండి, తల్లిదండ్రుల మాట మీరక, తప్పిదాలు చేయక, తరతరాల కీర్తి పొందండి. పిల్లలు ఎవరైనా కూడా తగవుకు దూరంగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తప్పిదాలు చేయకూడదు. ఇట్లాంటి గుణాలు ఉన్న వాళ్ళు, ఇలా మంచిగా పెరిగిన వాళ్ళు ఏమంటారు, ఎప్పటికీ గొప్ప కీర్తిని, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అని పిల్లలకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ థ. థ అనగానే కథ, రథము అంటారు. మంచి గుణము అలవడుతుంది. ఎప్పుడు నీతి కథలు బాగా చదవడం వలన మంచి గుణము అలవడుతుంది. అట్టి వారికి జనాలు బ్రహ్మరథము పడతారు. అంటే మంచి గుణము మంచి గుణం ఎప్పుడు వస్తుంది? మనము పదే పదేగా బుక్స్ చదువుతుంటే, నీతి కథలు చదువుతుంటే, మళ్ళీ వేరే బుక్స్ కావు, నీతి కథలు, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి బుక్స్ మనము తరచుగా చదివినట్లయితే, మంచి మాటలు డైలీ మనం విన్నట్లయితే, మన మెదడు అనేది అనుకోకుండానే ఒక విధంగా సిస్టమేటిక్గా పోతుంది. ఆ సబ్ కాన్షియస్ అనేది మనకు పనిచేస్తుంది అన్నట్టు. అందుకని పిల్లలకి పఠన ఆసక్తి పెంచడానికి ఈ థా మీద ఇలా ఈ వాక్యం రాయడం జరిగింది. ఏంటిదది? నీతి కథలు బాగా చదవండి అని పిల్లలకు ఆసక్తిని పెంచడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ద ద ధ. ద ద అనగానే మనకు పిల్లలు చెప్తారు, ద అంటే ఏంటిదిరా అంటే ధనమే అంటారు. వాళ్ళకి కింద ధ ధ డిఫరెన్స్ తెలియదు. ద అని మాత్రం డబ్బు, ధనము అయితే వాళ్ళ పిల్లలకి టక్కన చేస్తారు. దక్షిణ గుణం కలిగి ఉండు, దబాయించు గుణం వీడు, దరహాసంతో ఉండు, దరిద్రుడిని దయగా చూడు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? దక్షిణ గుణం దక్షిణ అంటే పెద్దవాళ్ళకు, గురువులకు, ఇక మనం ఎవరికైనా సహాయం చేయదలుచుకున్నాం దక్షిణ ఇస్తుంటాం. దక్షిణ అంటే ఇచ్చే గుణం నేర్చుకోండి. దబాయించి అదరగొట్టడం అనేది మానుకోవాలి, అది ఉండకూడదు మనిషికి. దరహాసంతో ఉండండి, సంతోషంగా నవ్వుతూ చిరునవ్వులతో ఉండండి. దరిద్రుడిని జాలిగా, ఏమి లేని వాళ్ళు అంటే వికలాంగులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఏం పని చేసుకోలేని వాళ్ళు, అటువంటి వాళ్ళని మనము దయతో చూడాలి అనేది ఇది దీని యొక్క నీతి. ఇంకా నెక్స్ట్ ధ. ధ అంటే మనం చెప్పుకున్నగా పిల్లలు ధనము అంటారని. ధనమున్న ధనవంతుల ఇంటికి బంధువులు ఉంటారు. అదే ధనము లేని ఎడల వచ్చిన బంధువులు కూడా దూరం అవుతారు. ఇది నీళ్లు ఉన్న చెరువులోకి కప్పలు భారీగా మెండుగా వస్తాయి, బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మనుషులు కూడా అంతే ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు. అది మనకు అర్థమవుతుంది, కానీ మనం ఏమీ అనలేము. దాన్ని సైలెంట్గా దానిని దాటుకుంటూ పోవాలి, నవ్వుకోవాలంతే మనసులో. సరే అని అయితే అందుకని మనం ఏం చేయాలి? మనకు ఈ ధనంతో సంబంధం లేకుండా మనము గౌరవంగా ఉండాలంటే ఏముండాలి? చదువు ఉండాలి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా సమాజంలో గౌరవం ఉంటుంది.
వాళ్ళు నిండు తృప్తిగా మంచి మనసుతో మంచి సంతోషకరమైన జీవనాన్ని కూడా వాళ్ళు జీవించగలుగుతారు. ఇట్లా పిల్లలకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తత్త దద్ద అయిపోయింది. ఇప్పుడు నా అనగానే మనకి పిల్లలు చెప్పండి నా అంటే ఏంటిదంటే టక్కున వాళ్ళు ఏం చెప్తారు? నాగా అంటారు. నగుమోమున్న వాడికి నగలేవి లేకున్నను నక్షత్రము వలె ప్రకాశింతురు. ఇప్పుడు నగుమోము ఉన్నవారికి నగలు ఏమి లేకున్నను నక్షత్రము వలె నలుదిక్కులా ప్రకాశిస్తారు అని దీని యొక్క అర్థం. ఇలా నీతి మాటలు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించగలరని, నన్ను ఎంకరేజ్ చేయి, నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వగలరని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి.